జిల్లాలో మరియు మహబూబాద్ జిల్లాలో జరిగే 4th ఇంటర్ డిస్ట్రిక్ట్ మెన్ అండ్ ఉమెన్ స్టేట్ మీట్కి మన నల్గొండ జిల్లా జట్ల ఎంపికకు ముఖ్య అతిథిగా వచ్చేసిన బండి మోహన్ బాబు గారు, మిర్యాలగూడ పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి గారిని సాదరంగా స్వాగతం పలుకుతున్నాం సార్. అదేవిధంగా కన్నెపోయిన వెంకటేశ్వర్లు యాదవ్ గారు ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ గారిని స్వాగతం సార్. బి వెంకటరత్నం గారు ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ గారిని సాదరంగా స్వాగతం సార్. జంగా లక్ష్మణ్ యాదవ్ గారు కబడ్డీ సీనియర్ క్రీడాకారులు, వారిని కూడా సాదరంగా స్వాగతం పలుకుతున్నాం సార్. फील्डिंग चॉइस फील्डिंग कौन बेटा क्यों నేను మోహన్ ట్రాఫిక్ ఎస్ఐ మిర్యాలగూడ. ఈరోజు మన మిర్యాలగూడ పట్టణంలో జూనియర్ కాలేజీ నందు బేస్బాల్ సెలక్షన్ కోసం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ క్రీడల యొక్క ఇంపార్టెంట్ ఎంత గొప్పదంటే చాలా గొప్పది. ఎందుకంటే రేపటి రోజున మనకి గవర్నమెంట్ ఉద్యోగాలలో కూడా స్పోర్ట్స్ కోటా నుంచి కూడా మనకి ఎంతో అవకాశం ఉండదు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మంచిగా వినియోగించుకొని రేపు డిసెంబర్ నెలలో అంటే ఈ మంత్ గర్ల్స్కేమో గర్ల్స్ అండ్ బాయ్స్ ఒకటి జగిత్యాల, ఒకటి మహబూబాద్ జరగబోయి సెలక్షన్ కోసం ఈరోజుకి వచ్చిన విద్యార్థులు అండ్ యువకులందరూ కూడా మా తరఫున ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. క్రీడల యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని కూడా మీరందరూ కూడా కొంచెం మంచిగా దాన్ని ఎక్కువ ప్రాముఖ్యతను తెలుసుకొని దాన్ని పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాం. ఎక్కువగా మన గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ క్రికెట్, కబడ్డీ మీదనే ఉంటున్నారు. కాబట్టి ఇలాంటి గేమ్ కూడా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం కూడా ఈ టీం మెంబర్స్ అందరూ కూడా నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకా వీళ్ళల్లో ఉన్న ఆనిముత్యాలు ఎవరైతే గొప్ప వాళ్ళు ఉన్నారో అందరూ తీసుకొని మన జిల్లా తరఫున పార్టిసిపేట్ చేసి మంచి మెరిట్ తీసుకొని పథకాలు సాధించాలని కోరుకుంటూ అందరూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. సీనియర్ మెన్ అండ్ ఉమెన్ సెలక్షన్స్కి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా ట్రాఫిక్ ఎస్ఐ గారు, ఇక్కడికి వచ్చేసినటువంటి గ్రామ ఉపాధ్యాయులు, అదేవిధంగా ముఖ్యంగా ఈ క్రీడని ఇక్కడ తీసుకొచ్చినటువంటి ఆర్గనైజర్ సెక్రటరీ మల్లేష్ గారికి అందరికీ నా నమస్సుమాంజలు తెలియజేస్తూ క్రీడాకారులకు నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ యొక్క బేస్బాల్ అనేది పురాతన క్రీడ. ఎక్కువగా ఇది యూరోపియన్ కంట్రీస్లో ఆడేవాళ్ళు ఈ బేస్బాల్, సాఫ్ట్బాల్ నుంచే క్రికెట్ రావడం జరిగింది. మరి ఇట్లాంటి క్రీడని ఇక్కడికి తీసుకురావడం మరి మల్లేష్ గారిని చాలా అభినందించదగ్గ విషయం. మరి ఈ గ్రౌండ్ ఎల్లవేళలా క్రీడలకు నిలయమైనది. మరి ఇట్లాంటి గ్రౌండ్ని ప్రిపేర్ చేస్తానికి నూకల వేణుగోపాల్ రెడ్డి గారి యొక్క శాయశక్తుల వారి సహకారాలు ఎంతో ఉన్నాయి. మరి క్రీడాకారులను తెలియజేసేది ఉమెన్స్ ఏమో జగిత్యాల్లో 7, 8, 9 తారీఖుల్లో ఉంటుంది. అదేవిధంగా మెన్కి వచ్చేసి మహబూబాద్లో 13, 14, 15 తారీఖుల్లో ఉంటుంది. వీరందరూ కూడా మంచి ప్రతిభను సాధించి నల్గొండ జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చి వీళ్ళు జాతీయ అంతర్జాతీయ స్థాయికి ముందు వెళ్ళాలని తెలియజేస్తూ ఈ క్రీడ అనేది ఒక ప్రొఫెషనల్గా ఏర్పరచుకున్నట్టుంటే భవిష్యత్తులో ఏ రకమైనటువంటి అనారోగ్యాలు రాకుండా ఉంటాయి. రెండోది ఆయురారోగ్యాలు పెరుగుతూ ఒక క్రీడాకారుడు ఒకళ్ళని అవుట్ చేసినప్పుడు కానీ, ఒక క్యాచ్ పట్టినప్పుడు కానీ, ఒక హిట్ చేసినప్పుడు కానీ వారు పొందేటటువంటి సంతోషం ఏ కొట్టు మీద 1 లక్ష రూపాయలు ఇస్తే వచ్చేది కాదండి. అది మన శరీరానికి మనకు ఉత్తేజాన్ని పెంచి మన జీవనకాలాన్ని పెంచుతుంది. నేను ముఖ్యంగా ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఈ మధ్యకాలంలో మరి మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ప్రతి పాఠశాలలో గతంలో 5,000, 10,000 ఇచ్చేవారు. మరి రేవంత్ రెడ్డి గారు వారు స్వతహాగా క్రీడాకారుడు, ఫుట్బాల్ క్రీడాకారుడు. మా ఫ్రెండ్ సురేందర్ రెడ్డి అని సార్, ఇద్దరు క్లాస్మేట్స్. వారు సీఎంగా వచ్చిన తర్వాత ప్రతి పాఠశాలకు కూడా 25,000 రూపాయలు ఇవ్వటం మా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం తరఫున సీఎం గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి ఈ యొక్క క్రీడల్ని ఇంకా డెవలప్ చేయడానికి మునుముందు
మా వెంకటరత్న గారు కానీ నూకల్ వేణుగోపాల్ రెడ్డి గారు కానీ మల్లేష్ గారికి మరి మిగతా వ్యాయామ ఉపాధ్యాయులు అన్న సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ వెంకటేశ్వర్ గారు, అదేవిధంగా మరి అనతి కాలంలోనే ఎన్నో క్రీడల్ని సాధించి ఈరోజు ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి నా మిత్రుడు ఉస్మాన్ గారు, వీళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ ముందు ఏ సహాయ సహకారం ఉన్నా కానీ ఈ గ్రౌండ్ తరఫున మేము సహకారం తెలియజేస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాం. మిర్యాలగూడ పట్టణంలో జూనియర్ కాలేజీ గ్రౌండ్ నందు బేస్బాల్ టోర్నమెంట్కి సంబంధించి జిల్లా సెలక్షన్కి ఈనాడు స్కూల్ గేమ్స్ సంబంధించి జిల్లా సెలక్షన్ కొరకు ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి కూడా విద్యార్థులందరూ కూడా ఈ గేమ్కి సెలక్షన్ కొరకు రావడం జరిగింది. ఎక్కువ కూడా మన ప్రాంతంలో క్రికెట్ ఎక్కువగా ఆడతారు కానీ బేస్బాల్ అనేది తక్కువ. ఇది ఆంధ్ర ప్రాంతంలో అంటే నేను 4th క్లాస్లో ఉన్నప్పుడు 4th 5thలో నేను గుంటూరులో చదువుకున్నప్పుడు అక్కడ బేస్బాల్ ఆడినాం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఆ బేస్బాల్ అనేది చూడలేని కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నందుకు ఇక్కడ మన పీఈటీలందరికీ కూడా అలాగే స్పోర్ట్స్ అసోసియేషన్ వారికి కూడా ఈ విధంగా అభినందనలు తెలియజేస్తాను. ఎందుకంటే ఈ గేమ్ కూడా చాలా మంచి గేమ్, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇటువంటి గేముల్ని పిల్లల్ని కొత్త ఆటల వైపు మళ్లించడానికి ప్రయత్నం చేస్తున్నందుకు పీఈటీ వాళ్ళందరికీ కూడా అలాగే వారిని ఎంకరేజ్ చేస్తున్న ఉపాధ్యాయులకు అలాగే ఈ ప్రభుత్వానికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.